నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే లెమన్ రైస్ చేసుకుందామండి. లెమన్ రైస్ కావాల్సిన వస్తువులండి. లెమన్ రైస్ కోసము ఈ అన్నం ముందే వండి పెట్టుకున్నానండి. ఈ అన్నం కొంచెం వేడిగంది. అన్నం ఒక గిన్నెలోకి వేసుకొని చల్లగా చేసుకున్నాం. లెమన్ రైస్ లోకి పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకున్నాం. 13 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను. ఆ పించి అల్లం వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండీల్ని పెట్టుకున్నాం. బాండీల్ని పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పులను బాగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయినాక ఒక కప్పులోకి తీసుకున్నాం. ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. శనగపప్పును బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం. 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాం. 2 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. 1 నిమిషం తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టుగా కలుపుదాం. చల్లగా చేసుకునే రైస్ వేసుకున్నాం. ఫ్రై చేసుకునే బుడ్డపప్పులు వేసుకున్నాం. రైస్ను ఉండలు లేకుండా నిదానంగా అంతా బాగా కలుపుకున్నామండి. రెండు స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకున్నాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర లెమన్ జ్యూస్ కలిసేటట్టుగా అన్నాన్ని బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీలు కిందికి దింపుకున్నాం. అంతేనండి, మన లెమన్ రైస్ రెడీ అయింది. ఆ వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.